యావత్ రాష్ట్రం మొత్తం కూడా 17 లక్షల ఎకరాలు నీట మునిగిపోయి రైతులంతా కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపరించి ఉంది. మరి ప్రభుత్వం ఎక్కడా కూడా రైతులను పరామర్శించడం కానీ, రైతుల యొక్క ధాన్యం ఏదైతే కుళ్ళిపోయి మొక్కలు వచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయటం కానీ, అట్లాగే తక్షణ సహాయంగా రైతులకి భరోసాగా ఏదైనా ఆర్థిక సహాయం చేయటంలో కానీ ఎక్కడా కూడా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మొద్దు నిద్రపోతుందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొన్న 4 రోజులు 4 జిల్లాలు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలన్నీ కూడా పర్యటించి మరి ఎక్కడైతే నష్టపోయినటువంటి రైతుల్ని వారు పరామర్శించి వారికి భరోసాగా ప్రభుత్వం ఎమ్మటనే తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే పూర్తిగా నష్టపోయి మరి వాళ్ళ మొక్కలు వచ్చి కొనుగోలు దాంట్లో కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి రైతాంగానికి 25,000 నుంచి 35,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఏ కోసనా కూడా ఆయన పరిగణలోకి తీసుకోకపోగా అసెంబ్లీలో టీడీపీ వారు, వైసీపీ వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 17 ఎకరాల రైతులు నష్టపోయి ఆ ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు అసెంబ్లీలో తిట్లు పురాణం, ఒక్కొక్కళ్ళు జోకులు వేసుకోవటాలు, ఇవి ఎవరికి స్థాయిలో వాళ్ళు ఇంట్లో మాట్లాడుకున్నట్టు అసెంబ్లీని ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టించేశారు ఈ నాయకులు. మరి వారు ఈ పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షపాతిగా రైతులకు తక్షణమే మరి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని డిమాండ్ మళ్ళీ ఇంకొకసారి వారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం కూడా జనసేన కార్యకర్తలు, మరి జనసేన మరి నాయకులు అందరూ కూడా మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రభుత్వానికి ఎమ్మటనే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా రైతులకు మద్దతుగా దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం కనువిప్పు కలగాలి. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే మొత్తం ఏదైతే తడిసిపోయినటువంటి ధాన్యం మొత్తం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎకరానికి 25,000 నుంచి 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారో దానికి ప్రభుత్వ రైతులకు పక్షపాతిగా ఉన్నటువంటి నాయకుడికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా దీక్ష చేస్తూ జరుగుతూ ఉంది.